మహాభారత యుద్ధంలో అత్యంత హృదయ విదారకమైన సంఘటన ఏదో తెలుసా? ముక్కుపచ్చలారని కొడుకు చనిపోతున్నాడని తెలిసి కూడా ఏం చెయ్యలేని ఒక తండ్రి సంఘటన. అదే ఒక 16 సంవత్సరాల కుర్రాడు ఒంటరిగా 7 మంది కొమ్ములు తిరిగిన మహారథులతో యుద్ధం చేశాడు. అతను చనిపోతాడని తెలుసు, అయినా వెళ్ళాడు. ఎందుకు? అతని పేరు అభిమన్యుడు. కాని ఒక ప్రశ్న ఇప్పటికీ చాలామందికి ఉంది. చక్రవ్యూహంలో అభిమన్యుడు పోరాడుతున్నప్పుడు అర్జునుడు ఎక్కడ ఉన్నాడు? అభిమన్యుడు మహావీరుడు అర్జునుడు మరియు సుభద్ర కుమారుడు. అతను శ్రీకృష్ణుడి మేనల్లుడి కూడా. చిన్నప్పటి నుంచే అభిమన్యుడు అత్యంత ధైర్యవంతుడు. అతనికి ధనుర్విద్యలో ప్రత్యేక నైపుణ్యం ఉంది. అర్జునుడు, శ్రీకృష్ణుడు మరియు ఇతర మహాయోధుల దగ్గర అతను శిక్షణ పొందాడు. అందుకే చిన్న వయస్సులోనే అభిమన్యుడు మహాయోధుడిగా ఎదిగాడు. కాని అతని గొప్పతనం పుట్టకముందే మొదలైంది. సుభద్ర గర్భంలో ఉన్నప్పుడు అర్జునుడు ఆమెకు యుద్ధ విద్యలు చెప్పేవాడు. ముఖ్యంగా పద్మవ్యూహంలోకి ఎలా ప్రవేశించాలో చెప్పాడు. సుభద్ర వింటూ వింటూ నిద్రపోయింది. అర్జునుడు ఆగిపోయాడు. అభిమన్యుడు లోపలికి వెళ్లే విద్య నేర్చుకున్నాడు, కాని బయటకు రావడం నేర్చుకోలేదు. ఇదే అతని జీవితాన్ని నిర్ణయించింది. చక్రవ్యూహం ఒక అత్యంత క్లిష్టమైన యుద్ధ వ్యూహం. ఇది ఒక చక్రంలాగా తిరుగుతూ ఉండే సైన్య నిర్మాణం. ఈ వ్యూహంలో సైన్యం అనేక పొరలుగా ఉంటుంది. ఒక పొరను దాటితే వెంటనే మరో పొర ఏర్పడుతుంది. దీనిని పూర్తిగా ఛేదించగలిగేవారు చాలా తక్కువ మంది మాత్రమే. అర్జునుడు, కృష్ణుడు, ద్రోణాచార్యులు వంటి మహాయోధులకే ఈ వ్యూహం పూర్తిగా తెలుసు. మహాభారత యుద్ధం 13వ రోజు. మహాభారత యుద్ధం 13వ రోజున ద్రోణాచార్యులు ఒక పెద్ద వ్యూహం రచించారు. ఈ వ్యూహాన్ని భేదించే విద్య పాండవులలో కేవలం 3కి తెలుసు. అర్జునుడు, కృష్ణుడు, అభిమన్యుడు సగం మాత్రమే. కాని ఆ రోజు అర్జునుడు ఎక్కడ ఉన్నాడు? సంసప్తకులు అర్జునుణ్ణి వేరే దిశలో యుద్ధంలోకి లాగారు. కురుక్షేత్ర యుద్ధంలో 13వ రోజున పద్మవ్యూహం దినం రోజున అర్జునుణ్ణి ఉద్దేశపూర్వకంగా యుద్ధభూమిలోని సుదూర ప్రాంతానికి తీసుకెళ్లిన సంసప్తకుల సుశర్మ నేతృత్వంలోని ప్రత్యేక యోధుల బృందం అతన్ని ఆకర్షించి మరణం వరకు అతనితో యుద్ధం చేస్తామని ప్రతిజ్ఞ చేసింది. చక్రవ్యూహంలోకి ప్రవేశించి దాన్ని ఎలా విచ్ఛిన్నం చేయాలో తెలిసిన ఏకైక వ్యక్తి అర్జునుణ్ణి తొలగించడానికి ద్రోణాచార్యుడు రూపొందించిన ఉచ్చులిది. అది అభిమన్యు మరణానికి దోహదం చేసింది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ద్రోణుడి వ్యూహం. చక్రవ్యూహంలో అర్జునుడు లేకుండా ఉండడం ఒక్క అభిమన్యుడికి మాత్రమే సగం తెలుసు. ఇది చదరంగంలో చేసిన ఒక క్రూరమైన ఎత్తు. చక్రవ్యూహాన్ని చూసి పాండవ సైన్యం ఆందోళన చెందింది. యుధిష్ఠిరుడు ఆందోళనలో ఉన్నాడు. పద్మవ్యూహం భేదించకపోతే పాండవ సేన నాశనమవుతుంది. అభిమన్యుడు ముందుకు వచ్చాడు. నాకు లోపలికి వెళ్లడం తెలుసు, బయటకు రావడం తెలియదు. అందరూ ఆగమన్నారు. కాని అభిమన్యుడు చెప్పాడు, క్షత్రియుడికి యుద్ధభూమిలో మరణం అత్యంత గొప్పది. నేను వెళతాను. 16 సంవత్సరాల వయస్సులో మరణం తెలిసి వెళ్ళాడు. ఇది సాహసం కాదు, ఇది త్యాగం. అప్పుడు అభిమన్యుడు ముందుకు వచ్చాడు. అప్పుడు యుధిష్ఠిరుడు చెప్పాడు, నువ్వు లోపలికి వెళ్ళి మార్గం తెరువు, మేమంతా నీ వెంట వస్తాం. ఈ మాటలపై విశ్వాసంతో అభిమన్యుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. అభిమన్యుడు తన రథంతో వేగంగా చక్రవ్యూహంలోకి ప్రవేశించాడు. అతని బాణాలు మెరుపుల్లా ఎగిరాయి. ఒక్కొక్క పొరను ఛేదిస్తూ ముందుకు సాగాడు. అతని వీరత్వాన్ని చూసి కౌరవ సైన్యం ఆశ్చర్యపోయింది. అతను అనేక మంది యోధులను ఓడించాడు. అభిమన్యుడు ఒంటరిగా చిక్కుకోవడం. కాని ఒక పెద్ద సమస్య జరిగింది. జయద్రథుడు పాండవ యోధులను అడ్డుగట్టాడు. భీముడు, నకులుడు, సహదేవుడు మరియు ఇతరులు చక్రవ్యూహంలోకి ప్రవేశించలేకపోయారు. అలా అభిమన్యుడు ఒక్కడే లోపల చిక్కుకున్నాడు. అభిమన్యుడు ఒక్కడే ఉన్నా కూడా వెనక్కి తగ్గలేదు. అతను సింహంలా పోరాడాడు. అతను దుర్యోధనుడి కుమారుడు లక్ష్మణుణ్ణి కూడా సంహరించాడు. ఇది చూసి కౌరవ యోధులు భయపడ్డారు. అందుకే వారు ధర్మాన్ని అతిక్రమించారు. అనేక మంది మహాయోధులు కలిసి అభిమన్యుడిపై దాడి చేశారు. ద్రోణాచార్యులు, కర్ణుడు, అశ్వత్థామ, కృపాచార్యులు, దుర్యోధనుడు,
అందరూ కలిసి పోరాడారు. అతని రథాన్ని ధ్వంసం చేశారు. అతని గుర్రాలను చంపేశారు. అతని విల్లు కూడా విరగ్గొట్టారు. అయినా అభిమన్యుడు ఆగలేదు. అతను ఖడ్గంతో పోరాడాడు. ఆ ఖడ్గం విరిగిపోయిన తర్వాత కూడా ఒక రథ చక్రాన్ని ఆయుధంగా తీసుకుని పోరాడాడు. చివరికి దుశ్శాసనుడి కుమారుడు వెనుక నుంచి గదతో దాడి చేశాడు. అలా అనేకమంది యోధులు కలిసి అభిమన్యుణ్ణి సంహరించారు. ఆ రోజు ఒక మహావీరుడు ప్రాణాలు కోల్పోయాడు. అతని వయస్సు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. అర్జునుడు తిరిగి వచ్చి ఈ వార్త విన్నప్పుడు అతను తీవ్రంగా ఆగ్రహించాడు. అతనొక ఘోర ప్రతిజ్ఞ చేశాడు. జయద్రథుడిని రేపు సూర్యాస్తమయం కంటే ముందు సంహరిస్తానని ప్రమాణం చేస్తున్నా. నా బిడ్డ మీద ప్రమాణం చేస్తున్నా. లేకపోతే నేనే అగ్నిలో దూకి అగ్నికి ఆహుతవుతా. ఈ ప్రతిజ్ఞతో మహాభారత యుద్ధం మరింత ఉగ్ర రూపం దాల్చింది. అభిమన్యుడి కథ ధైర్యానికి ప్రతీక. ఒక యువ యోధుడు తన ధర్మం కోసం ఒక్కడే ఒక పెద్ద సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. అందుకే మహాభారతంలో అభిమన్యుడు అత్యంత వీరమైన యోధుల్లో ఒకరిగా గుర్తించబడ్డాడు.